గ్రామం చివరన ఉన్న చిన్న ఇంట్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది కొద్దిపాటి పొలం, కష్టపడే మనసు, భూమిపై అపారమైన నమ్మకం. రామయ్యకు భూమి అంటే తల్లి లాంటిది. ప్రతిరోజు సూర్యుడు ఉదయించకముందే లేచి పొలానికి వెళ్లి మట్టిని చేత్తో తాకి, ఈ ఏడాది మనల్ని కాపాడాలి తల్లి అని మనసులోనే ప్రార్థించేవాడు. ఆ ఏడాది వర్షాలు మోసం చేశాయి. విత్తనాలు వేసినప్పటి నుంచి ఆకాశం వైపు ఆశగా చూస్తూ రోజులు గడిపాడు. నేల ఎండిపోయి చీలిపోవడంతో రామయ్య మనసు కూడా చీలిపోయినట్టే అనిపించింది. అప్పులు పెరిగాయి. గ్రామంలో చాలామంది రైతులు నిరాశతో పట్టణాలకు వెళ్లిపోయారు. కొందరు వ్యవసాయం వదిలేశారు. కానీ రామయ్య మాత్రం భూమిని వదిలిపెట్టలేకపోయాడు. ఈ మట్టినే వదిలేస్తే మన జీవితం ఏంటి అని తన భార్య లక్ష్మితో అన్నాడు. లక్ష్మి అతనికి ధైర్యం ఇచ్చింది. కష్టం వచ్చినప్పుడు పారిపోవడం కాదు, ఎదుర్కోవడమే నిజమైన రైతు లక్షణం అని చెప్పింది. ఆ మాటలు రామయ్యలో కొత్త ఆశను నింపాయి. అతను వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలిశాడు. తక్కువ నీటితో పండే పంటల గురించి తెలుసుకున్నాడు. ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన పొందాడు. మొదట కొంచెం భయం వేసినా ధైర్యం చేసి కొత్త మార్గం, నీటిని పొదుపుగా వాడటం మొదలుపెట్టాడు. ప్రతి చుక్కను విలువైనదిగా భావించాడు. పొలాన్ని శుభ్రంగా ఉంచి మొక్కలను పిల్లల్లా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత నేల మీద పచ్చని మొలకలు కనిపించాయి. రామయ్య కళ్లలో ఆనందం మెరిసింది. ఆ పచ్చదనం అతనికి కొత్త జీవితం. గ్రామంలోని ఇతర రైతులు ఆశ్చర్యంగా చూశారు. ఇంత కష్టకాలంలోనూ రామయ్య ఎలా ముందుకు సాగుతున్నాడు అని మాట్లాడుకున్నారు. కొందరు అతని దగ్గరకు వచ్చి సలహాలు అడిగారు. రామయ్య తన అనుభవాన్ని ఆనందంగా పంచుకున్నాడు. మనకు మార్పు అవసరం, కానీ మట్టిని నమ్మకం వదలకూడదు అని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత పంట చేతికి వచ్చింది. దిగుబడి చాలా ఎక్కువ కాకపోయినా నష్టం మాత్రం రాలేదు. ముఖ్యంగా రామయ్యకు ఆత్మవిశ్వాసం వచ్చింది. తన కష్టం వృధా కాలేదని అర్థమైంది. ఆ రోజు సాయంత్రం పొలంలో నిలబడి అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ, రైతు ఎప్పుడూ ఓడిపోడు, ఓపికతో ఎదురు నిలబడితే విజయం తప్పక వస్తుంది